హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో వీరందరి ఖాతాల్లో కూడా ఎవరైతే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నారో, అదేవిధంగా పిఎం కిసాన్ పథకం సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అయితే జమ చేయబోతుందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే జమ చేయబోతుందండి. అయితే ఈ యొక్క డబ్బులు మీరు పొందడానికి ఖచ్చితంగా ఈ రెండు పనులు కూడా చేసుకుంటూ అయితే ఉండాలండి. ఆ రెండు పనులు ఏంటని వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీలో ఎవరైతే సన్నా చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉంటారో సో వారందరికీ కూడా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో ఇన్స్టాల్మెంట్ ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుందండి. మొదటి ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు అనేది ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడ్డాయో అదే బ్యాంక్ అకౌంట్ లో మీకు డబ్బులు పడతాయి. ఒకవేళ కనుక బ్యాంక్ అకౌంట్ మార్చుకుంటే కనుక దానికి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ ఇంకా ఎవరైనా చేసుకోలేదంటే కనుక వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ అయితే ఉండాలి. అదేవిధంగా ఈకేవైసీ కూడా మీరు అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే ఉండాలి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడుతున్న ప్రతి ఒక్క రైతుకు కూడా పిఎం కిసాన్ పథకం డబ్బులు కూడా పడతాయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 2,000 పెట్టుబడి సాయం కింద అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అయితే అందిస్తుంది. అయితే మొత్తం మీద కలిపి 7,000 రూపాయలు అనేది 19వ తేదీ నుంచి అయితే డబ్బులు జమ అవుతాయండి. 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు 2,000 ఖాతాలో జమ అవుతాయి. మళ్ళీ 19వ తేదీ అదే నైట్కి మళ్ళీ 5,000 రూపాయలు అయితే అందరి ఖాతాలో కూడా జమ అవుతాయండి. సో ఆ నైట్ నుంచి ఆ తర్వాత రోజు 20వ తేదీ మొత్తం కూడా డబ్బులు జమ అవుతూ ఉంటాయండి. అయితే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నట్లయితే కనుక నేరుగా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు వచ్చి పడతాయి. ఒకవేళ కనుక ఎన్పిసిఐ లింక్ మీరు చేసుకోలేదు అంటే కనుక మీరైతే డబ్బులు మీకు అయితే రావు, మీరు డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఎన్పిసిఐ లింక్ సంబంధించి మీరు కంపల్సరీ అయ్యిందా లేదని చెప్పేసి 1-2 సార్లు అయితే చూసుకోండి. అదేవిధంగా పిఎం కిసాన్ పథకం సంబంధించి ఈకేవైసీ చేసుకున్నారా లేదని చెప్పేసి కంపల్సరీ 1-2 సార్లు అయితే చూసుకోండి. ఈకేవైసీ అనేది చాలా ఈజీగా మొబైల్లోనే మీరే చేసేసుకోవచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఉంటే కనుక అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి పిఎం కిసాన్ పథకం సంబంధించి అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు ఎవరైతే రైతులు పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ క్రాప్ నమోదు చేసుకోండి. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రాపర్ గా, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాపర్ గా, అదేవిధంగా కంపల్సరీ ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు మీ దగ్గరలో ఉన్న ఆర్బీకే సెంటర్లు కావచ్చు, గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుంది. ఇదైతే గమనించాలి. 19వ తేదీ నుంచి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి రైతులందరికీ కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.